నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ మంచి హెయిర్ ప్యాక్ అంటే ఇప్పుడు ఎవరికి కూడా టైం ఉండట్లేదు హెయిర్ని కేర్ తీసుకోవడానికి. హెయిర్ చాలా ఎక్కువగా ఊడిపోతుంది అన్న వాళ్ళకి వీక్లీ వన్స్ టైం ఉన్నప్పుడు మంచి హెయిర్ ప్యాక్ వేసుకోవాలంటే మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారు? మేమైతే దానికి రెఫర్ చేసేది ఏంటంటే మందార ఆకులు, మందార పూలు. వాటి మీకు డ్రై కూడా బయట దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి. పౌడర్స్ అది ఉసిరి పొడి కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఇంకేంటంటే రకరకాలుగా ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే ఆయిల్ ప్యాక్ కూడా, అంటే ఆయిల్తో తయారు చేసుకొని మనం అప్లై చేసుకుంటే ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసుకుంటే కూడా అది చుండ్రు అనేది పోయే అవకాశం ఉంది. అంటే రకరకాలుగా హెయిర్ అనేది గ్రోత్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే సీకాకాయ, కుంకుడుకాయ మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. మీరు మందార ఆకుల పొడి 1 చెంచా, మందార పూల పొడి 1 చెంచా, కుంకుడుకాయ పొడి 1 చెంచా, ప్లస్ మన సీకాకాయ ఇది ఒక్కొక్క చెంచా కనుక నానబెట్టి మనకు బాగా 1 అవర్ నానిన తర్వాత చిక్కగా అవుతుంది. ఎందుకంటే కుంకుడుకాయ, సీకాకాయ ఏంటంటే నురుగులాగా వస్తుంటుంది. కాబట్టి అది కనుక ప్యాక్ చేసి కనుక అప్లై చేసుకుంటే దాని తర్వాత కనుక వాష్ చేసుకుంటే మీరు న్యాచురల్ షాంపూ పెట్టినట్టుగా ఉంటుంది, ప్లస్ ఒక న్యాచురల్ ప్యాక్ వేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు బయట పోయి చేయించుకొని లేకపోతే కెమికల్ని కొనడం వల్ల ఏమవుతుందంటే అనేక రకాలుగా జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికి కూడా న్యాచురల్స్ వాడాలి. సీకాకాయ పొడి అవైలబుల్ ఉంటుంది, అట్లా కుంకుడుకాయ పొడి అవైలబుల్ ఉంటుంది. మీకు మందార కొన్ని 120 ఎకర్స్ తోట చూసొచ్చాను నేను. 120 ఎకర్స్ 120 ఎకరాలు వాళ్ళు కల్టివేషన్ చేస్తారు. మాకేంటంటే మేము షాంపూ తయారు చేస్తాం కాబట్టి షాంపూలో బల్క్ కావాలి, ఇది అవునా కాదా అని చూసి వచ్చినాం అనమాట. ఇట్లే మన కర్ణాటక దగ్గర, మన శివమొగ్గ దగ్గర చాలా భారీ ఎత్తున కల్టివేషన్ చేస్తారు. ఒక 5-6 మొత్తం రైతులు కలిసి చేస్తున్నారు. వాళ్ళు డ్రై పౌడర్ అమ్ముతున్నారు, డ్రై ఫ్లవర్ పౌడరు, మందారవి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈ మందార ఆకుల పొడి, పూల పొడి అండ్ కుంకుడుకాయ, మన సీకాకాయ ఈ 4 ఒక్కొక్క హాఫ్ టీ స్పూన్ కూడా కలిపి మనకి హెయిర్ ప్యాక్ వేసుకుంటే ఒక 1 అవర్ ఉంచితే అదేంటంటే చాలా బాగా చుండ్రు అనేది పోతుంది, హెయిర్ గ్రోత్ పెరిగే అవకాశాలు ఉంటాయి, హెయిర్ కూడా నిగనిగలాడుతుంటుంది. ఇప్పుడు హెయిర్ ఏంటంటే కొత్తది మనకు జనరేట్ కావాలి. ఇట్లాంటి ప్యాక్స్ కనుక మనం న్యాచురల్ ప్యాక్స్ వాడగలిగితే 100% మళ్ళీ షాంపూ కొనాల్సిన అవసరం లేదు. ఇదే కుంకుడుకాయ, సీకాకాయ షాంపూ బేస్డ్. ఈ 2 కలిపి కనుక వేసుకుంటే నురుగులాగా ఉంటుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత వాడిని మామూలుగా వాష్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అందరూ ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఇది ఈజీగా ఎక్కడైనా అవైలబుల్. ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ ఉందమ్మా. ఏంటంటే ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చే స్థాయికి వచ్చింది ప్రతి ఒక్కటి. ఇప్పుడు మా ప్రోడక్ట్లు కూడా ఏమైనా మంచిగా ఉన్నాయి అనుకోండి, ఎవరైనా కంటి చుక్కల మందో లేకపోతే ఇంకొకటి డైజెషన్ గుళికలు ఉంటాయి, అవి సార్ మాకు డోర్ డెలివరీ ఇవ్వండి అని ఇవన్నీ బైక్ బుక్ చేస్తే 2 నిమిషాలు వస్తుంది. లేకపోతే అన్ని పెద్ద కార్పొరేటు సంస్థలే మీకు ఏ ఒక్క వ్యక్తి కూడా కావాల్సినా కూడా 100 గ్రాముల ధనియాలు కూడా ఇంటికి తెచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం తెప్పించుకోవచ్చు. నేను చెప్పే ప్యాక్ మాత్రం మందార ఆకులు, పూలు అండ్ కుంకుడుకాయ, సీకాకాయ అద్భుతంగా ఉంటుంది. ఎంతసేపు ఉంచుకోవాలి సార్? ఒక 1 అవర్. ఎప్పుడైనా సండే రోజు లేకపోతే సాటర్డే మన జాబు సెలవు ఉన్న రోజు ఒక రోజు లేడీస్ మాత్రం అద్భుతంగా ఉంటుందమ్మా. జనరల్గా ఏంటంటే జెంట్స్కి అయితే ఒక పావు టీ స్పూన్ వేసినా కూడా పెట్టుకోవచ్చు, వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు, తప్పలేదు. మనకి ఏంటంటే హెయిర్ అనేది హెయిర్ కాపాడుకోవాలి, అట్లా అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే మేము ఈ హెయిర్ వీడియోలు మాట్లాడితే మీ చుట్టూ ఎందుకు తెలగుంది అంటారు. అంటే ఇది ఏజ్. ఇప్పుడు ఈ వయసులో మేము దాని గురించి ఆలోచించాం. ఇప్పుడు చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు కూర్చొని మాట్లాడితే వాళ్ళకి బట్టతల ఉంటుంది, మరి దాన్ని కవర్ చేసుకోలేదు వాళ్ళు. మాకు ఈ ఏజ్లో కూడా మాకు హెయిర్ ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం అంటే నేను కూడా అప్పుడప్పుడు ఇది పెడతాను. నేను జనరల్గా ఏంటంటే పెట్టుకుంటాం అది. కాబట్టి ఏంటంటే హెయిర్ని కాపాడుకోవాలి. మన శరీరంలో సత్వ చూపెట్టేది హెయిరే. ఇప్పుడు హెయిర్ ఎంత బలంగా ఉంటే మనం అంత అంటే పటిష్టంగా ఉన్నట్టు అనమాట. కాబట్టి నేను చెప్పిన ప్యాక్ వాడుకోవచ్చు, సంపూర్ణ ఆరోగ్యవంతులు. ఎందుకంటే న్యాచురల్గా అడుగులు వేయాలి, ఈ కెమికల్ని చాలా వరకు దూరం చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆ షాంపూ మార్కెట్ దొరుకుతుంది, మీరు ఈవెన్ కెమికల్ షాంపూ, బయో ఎంజైమ్ షాంపూ తప్ప మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఏ కంపెనీ యొక్క
ఆయుర్వేదం తయారు చేసిన షాంపూ అయినా చేతిలో ఇట్లా వేసుకోగానే బాగా నురుగు వస్తుంది అనుకోండి, అందులో ఏదో ఒకటి కలిపినట్టే, నిలవ ఉండడానికి కూడా కెమికల్ కలిపినట్టే. కాబట్టి ఏంటంటే బయో ఎంజైమ్ సిస్టంలో మేము ఎన్నో శిక్షణ తరగతులు ఇస్తున్నాం. ఎందుకంటే ఈ హెయిర్ గురించి ఇప్పుడు చాలా మందికి క్యాన్సర్ వస్తుందమ్మా. ఎందుకు వస్తుంది? కెమికల్ వల్లనే. 2030 వరకు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ని గణాంక లెక్కలు చెప్తున్నారు, ఎంతోమంది మేధావులు ఘోషిస్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే ఎంతసేపు న్యాచురల్ బేస్లో వాడాలి. ఇది ఒకటి చాలా అద్భుతమైనది. తప్పకుండా అందరూ ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ధన్యవాదాలు.